దేవుడి మహత్యము, సిట్టు నిజాయితీ, వీటన్నిటి గురించి మనం పబ్లిక్గా చర్చ చేయటం అనేది అనవసరమైన అంశం. అది మీరు అన్న పాయింట్ ఒకటి ఉంది. సిట్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయే రోజులు ఉన్నాయంటే మనం ఉన్నాయని చెప్పిన చూసేటోళ్ళు ఎవడు నమ్మరు దాన్ని. లిక్కర్ స్కామ్ మీద సిట్ ఉన్నంత క్రియాశీలకంగా ఈరోజు కూడా నకిలీ మద్యంలో సిట్ ఉందా? సింపుల్ క్వశ్చన్. లిక్కర్ స్కామ్ అయిపోయింది, గత 5 ఏళ్ళలో జరిగింది, దాని మీద అరెస్ట్లు అయినాయి, కొంతమంది బెయిల్ మీద వచ్చారు కదా. ఆ సిట్ ఎంతైతే క్రియాశీలకంగా ఉందో, ఎంత యాక్టివ్గా ఉందో, ఇప్పుడు ఏర్పాటు చేసిన సిట్ అంత క్రియాశీలకంగా ఉందా? దీంట్లో ఎన్ని అరెస్టులు జరిగాయి? జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? ఆరోపణలు వచ్చాయని చేశారు కదా. మరి ఆరోపణలు వచ్చిన మనిషి మీద అతను ఎక్కడ నా ఆరోగ్యం బాగలేదు, నేను కెమరూన్కు పోయాను అన్నాడు. కెమరూన్ అనే దేశం ఉందా లేదనేది చూసడంలో సగం మందికి తెలియదు. ఒకవేళ తెలిసినది యాడుందో మ్యాప్లో ఇమాజిన్ చేసుకోగలుగుతారా? అది ఆఫ్రికాలో ఒక మారుమూలకు ఒక చిన్న దేశం, అది కెమరూన్ అనే దేశం. ఆ దేశంలో ఆయన ఉండి ఏమి ఆరోగ్యాన్ని చూసుకుంటాడు? పోనీ ఆయన ఇండియాకి వస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి లుక్అవుట్ నోటీస్ కానీ రెడ్ కార్నర్ ఉన్నాడు కదా కావచ్చు. కానీ ఆయన మరి A17 ఉన్నాడు కాబట్టి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు ఆయన జయచంద్రారెడ్డి అక్కడ ఓడిపోయాడు, పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టే అక్కడ జరిగిందనేది ఉన్న ఆరోపణ. ఆయన సపోర్ట్ లేకుండా ఆయన PA రాజేష్ లేక ఆయన ఇంట్లో అనుబరాజను ఇంతమంది మీద కేసు వస్తుందా? తన ఇంట్లో తన చుట్టూల మీద కేసు పెట్టుకొని వాళ్ళ మీద పోయినప్పుడు అసలు నాయకుడిని మూల విరాట్ని ఎట్లా వదులుతారు? కనీసం అతని మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారా? ఎక్కడున్నారు ట్రేస్ అవుట్ చేయండి అని. ఏ కేసులో అయినా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ లుక్అవుట్ నోటీస్ ఇస్తారు, ఇమిగ్రేషన్ దగ్గర అతను బయట నుంచి వస్తే అతను అరెస్ట్ చేయాలి. ఇంతవరకు అలాంటి నోటీస్ ఏమైనా ఇచ్చారు వీళ్ళు? అంత చిత్తశుద్ధి ఉన్నట్టుగా మనం దీన్ని గమనించుకోవాలి. ఇదే కనుక ఈ సిట్ కనుక క్రియాశీలకంగా ఉంటే ఫస్ట్ చేయాల్సింది వీళ్ళందరి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చి వీళ్ళు ఎక్కడున్నారు ట్రేస్ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి ఒక నోటీస్ ఇస్తారు. జయచంద్ర ఇక్కడ లేకపోయినా కానీ ఇదిగో ఈ కేసు మీద ఆరోపణలు ఉన్నాయి, పలానా రోజు మా ఆఫీస్కి వచ్చి విచారణకు హాజరు కమ్మని అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వస్తారు ఇంట్లో. అట్లా నోటీస్ ఏమైనా ఇచ్చారు వీళ్ళు? జయచంద్రారెడ్డి కర్ణాటకలోనే ఉన్నాడు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఏమంటారు దానికి మీరు? ఆయన ఎక్కడున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎక్కడున్నారో మీ వాళ్ళని వచ్చి మా విచారణకు హాజరు కావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా నోటీస్ వచ్చారు. ఇంట్లో ఎవరు లేకుంటే జనరల్గా ఏం చేస్తారు? పోయి గేట్ కంటించి వస్తారు. అదేమైనా చేశారా? ఏం చేయలేదు. రాజేష్ అనేవాడు రాజేష్ అనే మనిషి ఎంత పెద్ద మనిషి, అతను ఎందుకు అరెస్ట్ కాలేదు విచారణకు? ఉన్నారు వీళ్ళంతా. ఎక్కడ ఎందుకు రంపారిపోతారు, అడిగిపోతారు? ఎంతమందిని బయట దేశాల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? జనరల్గా ఎందుకు మనకు బెయిల్ ఇవ్వద్దని చెప్తారు? మీరు కేసు డిలే అయ్యే కొద్దీ వీళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారు, ఉన్న ఎవిడెన్స్ అంతా క్లియర్ చేస్తారంటారు కదా. మరి వీళ్ళందరినీ క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు అనుకోవాలా మనం? అతను ఒక పాల వ్యాన్ ఓనర్గా ఉన్నాడు. తన పాల వ్యాన్లోనే మద్యం వచ్చేసి షాపులకు సప్లై చేశారని చూస్తున్నారు. ఆ వీడియోలు కూడా చూసాం మనం. అది పాల వ్యాన్ అసలు లిక్కర్ షాప్ దగ్గర ఎందుకు ఆగుతుందో మొదటి రోజు అక్కడ లోకల్ వాళ్ళకి కానీ లోకల్ పోలీసుకి కానీ ఇంకోళ్ళు కానీ డౌట్ వచ్చి ఉండాలి. అలాంటి పాల వ్యాన్ ఓనర్గా ఉన్న రాజేష్ని ఈరోజు కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఎంత క్రియాశీలకంగా ఉన్నట్టు మనం భావించాలి దాన్ని. నిజానికి రాజేష్ అరెస్ట్ కాలేదు, జయచంద్రారెడ్డి అరెస్ట్ కాలేదు, జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి కూడా అరెస్ట్ కాదు, A18గా ఉన్నాడు ఆయన కూడా అరెస్ట్ కాలేదు. జయచంద్రారెడ్డి వాళ్ళ ఇంట్లో పనిచేసే అనుబరాజన్ కూడా ఇంతవరకు ఏంది అరెస్ట్ కాలేదు. అంటే ఈ కేసులో ఎక్కడ ఉంటారు? ఇది అంతా ఇవాళ ఎక్కడే ఉండండి. వీళ్ళని పట్టుకోవాలన్న ఆలోచన సిట్టుకున్నట్టు కనపడదు. ఈ కేసుని ఒక ముగింపుకు తీసుకొద్దాము, త్వరితగతిన విచారణ చేద్దాము, దీనికి ఒక లాజికల్ అనేది ఆలోచన ఉన్నట్టు కనపడదు. వేరే విషయాలకు వచ్చేంత ప్రయారిటీ దీని మీద లేదు. కేవలం జయచంద్రారెడ్డి తంబాలపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఓడిపోవటం, తర్వాత అతను ఇన్ఛార్జిగా కూడా కొనసాగటం. చాలా చోట్ల ఓడిపోయిన దగ్గర ఇన్ఛార్జ్ ఇవ్వట్లేదు, కానీ నాకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చున్నారు. ఇన్ఛార్జికి ఇచ్చారంటే నాకు ఎంత బలమైన, మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి చిత్తూరు జిల్లా పోయినప్పుడు గెలిచిన తర్వాత చాలా అసహనం వ్యక్తం చేశారు. ఇన్ని గెలిచాము కానీ జిల్లాలో 2 సీట్లు కోల్పోయినామని చెప్పి అసహనాన్ని వ్యక్తం చేశాడు. అది అంత పెద్ద కడప జిల్లాలో కూడా మనం అన్ని సీట్లు గెలిచాము, మిగిలిన జిల్లాలో గెలవగలిగాము, కానీ ఇక్కడ మాత్రం 2 సీట్లు పోగొట్టుకున్నామని అసహనం ఆయన పొంగనూరు తంబాలపల్లి అసహనం ఉంది. అది మరి అలాంటి వ్యక్తి కూడా తిరిగి ఇచ్చినారు కదా. సో టాక్టిఫుల్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఇదేంటంటే కొంత నిర్లిప్తత కొనసాగుతూ ఉంది. ఈ కేసులో అధికార పార్టీకి కానీ జయచంద్రారెడ్డి కనుక ఇంకెవరైనా పెద్ద నాయకులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇరుక్కోవడానికి అవకాశం లేకుండా కావాల్సిన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. సరే, జయచంద్రారెడ్డి చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వస్తే ఏం చూసి టికెట్ ఇచ్చారంటే మీరు ఏం చెప్తారు అసలుకి? సార్, జయచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్లు మీకు తెలుసా? పార్టీ సింపథైజర్ వేరే ఉంటారు, పార్టీలో నాయకుడు వెనక పనులు చేసుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇతను అసలు పెద్ద పార్టీ నాయకుడికి మీరు ఎక్కడైనా చూసారా? ఏదైనా కమిటీలలో కానీ లేదంటే ఇతనికి ఫ్లెక్సీలు పెట్టడం కానీ ఎక్కడైనా ఉంటారా? ఆడు ఉన్న వాళ్ళందరూ అధికార పార్టీ నాయకులే. ద్వారకనాథ్ రెడ్డి ఫాలోవర్ ఉంటారు, లేక ద్వారకనాథ్ రెడ్డిని అడ్డం పెట్టుకొని కాంటాక్ట్లో ఇంకోటి చేసుకొని ఉంటాడు. అట్లాంటి మనిషిని తీసుకొచ్చి తను వైసీపీ నాయకుడు తీసుకొచ్చాను ఏం లేదు. మీకు అదే శంకర్ యాదవ్ కానీ లేదంటే మాజీ ఎమ్మెల్యేలు శంకర్ యాదవ్ లేక ప్రవీణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ కాదని కొత్తగా
ఈయనకు జయచంద్ర టికెట్ వచ్చేప్పుడు ఆశ్చర్యపోయి ఎవరైనా చూస్తే ఇతను మురుసు కాపు, అక్కడ దాదాపు 60,000 ఓటింగ్ ఉంది కాబట్టి, అంటే రెడ్లలో ఒక సబ్ క్యాస్ట్ ఇది, వాళ్ళందరూ ఏకపక్షంగా ఓట్లేస్తారు, గెలిచేస్తారు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చారనేది ఒకటి ఉంది. విన్నప్పుడు మేము స్ట్రాటజిస్ట్గా ఆలోచించినప్పుడు ఓకే ఏమైనా ఐక్యత ఉందేమో, బంధుత్వాలు ఉన్నాయేమో, అంటే ఆ మురుసు కాపులు అందరూ వేస్తారేమో అన్నట్టుగా అనుకున్నాము. కానీ చూస్తే అంతేమీ కనపడలేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రధాన ఆరోపణ ద్వారకనాథ్ రెడ్డితో ఇతను లేక పెద్దిరెడ్డితో ఇతను కుమ్మక్క అయిపోయి వైసీపీ అభ్యర్థిని గెలిపించాడు అంటారు. ఈ మాట అన్నమాట మీకు ఏం కనిపిస్తుంది అంటే, కుమ్మక్క అయితే ఎంత మెజారిటీ రావాలి గెలిచిన వాళ్ళకి? గతంలో కన్నా ఎక్కువ రావాలి, కనీసం గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలి, అంతే కదా. కంబాలపల్లి నియోజకవర్గం మొత్తంలో ఒక 2019 ఎన్నిక పక్కన పెడితే 1955 నుంచి మొదలు పెట్టుకుంటే 1955 ఏకగ్రీవ ఎన్నిక, ఆ టీఎన్ ఫ్యామిలీ మీద ఉన్న గుడ్ విల్ ఎక్కువ. అప్పటి నుంచి 2019 మొదలు పెడితే ఏ రోజు 20,000 మెజార్టీ రాలే. కాన్స్టిట్యున్సీకి ఏ రోజు 20,000 మెజార్టీ రాలే. 2000 మనకు టీడీపీ ఎవరి నుంచి 1983 నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటే మళ్ళీ అగైన్ 2019 పక్కన పెడితే ఏ రోజు 10,000 మెజార్టీ రాలే. ఇప్పుడు ద్వారకనాథ్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలిచాడు ఎన్నికల్లో? 10,000 అనేది పెద్ద మెజార్టీనా? అక్కడ ఏదైతే యావరేజ్ మీద 9,000 8,000 ఉందో అదే మెజార్టీ వచ్చింది కదా. అది కూడా మీకు చివరి నిమిషాల క్యాండిడేట్ని తీసుకొచ్చారు. మీకు శంకర్ యాదవ్ సహకరించలేదు, ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎన్నిక చేయలేదు. ఇంత మధ్యలో కూడా జయచంద్రుడు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఎవరు లోకల్లో పెద్ద సహకారం లేకుండా అప్పటికప్పుడు వచ్చేసి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చేది. జెడ్పీటీసీ కాదు, ఎంపీపీ కాదు, కనీసం సర్పంచ్ కూడా కాదు. అలాంటి వ్యక్తి వచ్చేసి నాకు తెలిసి అన్ని మండలాలు కూడా తన పరిచయం ఉండదు. ఏదో పీటీఎం మండలంలో కానీ తంబలపల్లి అంతవరకు పరిచయం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నప్పుడు అన్ని ఓట్లు తెచ్చుకోవడం నిజంగా గొప్ప అనుకుంటాను నేను. ఇప్పుడు లిక్కర్ కేసు బయటపడిన తర్వాత జయచంద్రారెడ్డి మీద తంబాలపల్లి పలు భూ కబ్జాలు కావచ్చు, ల్యాండ్ భూ ఆక్రమణలు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొత్తం బాధితులంతా తెరపైకి వచ్చి మా భూములను జయచంద్రారెడ్డి పట్టుకున్నాడు, ఆయన మొత్తం మా కబ్జా చేసేసాడు అది అన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు, అంతా మీదకి వస్తున్నారు. దీని ఎలా చూడొచ్చు అంటే ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి తెలియదంటారా? లిక్కర్ విషయం అయితేనేమి, భూముల విషయం అయితేనేమి, చాలా విషయాల్లో జయచంద్రారెడ్డి హస్తం ఉంది అని అంటున్నారు. మరి ఇంత నా ఉద్దేశంలో జయచంద్రారెడ్డి మీద వచ్చే ఆరోపణలు అన్నీ కూడా నిజం ఉండదండి. ఎందుకంటే జయచంద్రారెడ్డి ఆయన వైసీపీలో ఉండని టీడీపీలో స్థాయి నాయకుడు కాదు, ఏదో ఒక నియోజకవర్గంలో మొత్తాన్ని గుప్పిట్లపై నడిపే నాయకుడు కాదు. ఎందుకంటే నాకు ఆ ప్రాంతం బాగా తెలుసు, ఎంతో ఎన్నికలు పనిచేశాం కదా. జయచంద్రారెడ్డి పేరు ఆ ఎన్నికల ఒక నెల ముందు వరకు ఇతను పరిశీలనలో ఉన్నాడు. ఇతని పేరుతో ఐవీఆర్ కాల్స్ సర్వే జరుగుతున్నప్పుడు మాత్రమే ఎవరితను తెలుసుకున్నాం, కానీ అంతకుముందు అతని పేరు తెలియదు. అతను మొత్తం కబ్జాలు జయచంద్రారెడ్డి ఉన్నాడు. అదే చెప్పబోతున్నా. ఎన్నికల ముందు అతను పెద్ద నాయకుడు కాదు చేయటానికి, అది ఎన్నికల్లో అతనికి టికెట్ రావటమే అతని వెనక ఒక కీలకమైన కోటరి, టీడీపీలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కోటరి పనిచేసింది. దానికి జనార్దన్ రావు సంధానకర్తగా ఉండే అవకాశం ఉంది. జనార్దన్ రావు కానీ ఇతను కానీ కెమెరూన్ మరికొన్ని దేశాల్లో లిక్కర్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన వాడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ వ్యాపారాన్ని ఇక్కడ మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్న ఒక ఆలోచనతోనే జయచంద్రారెడ్డికి ఆ కోటరీ మొత్తము కూడా లాబింగ్ చేసి టికెట్ తీసుకొచ్చి ఉంటుంది. ఆ కోటరీ అతనికి ఫండింగ్ చేసి ఉంటుంది. నా ఉద్దేశంలో జయచంద్రారెడ్డి ఎన్ని వేల కోట్ల ఆస్తిపదో నాకు తెలియదు, కానీ గ్రౌండ్లో వాళ్ళు పెట్టిన ఖర్చు విపరీతమైన ఖర్చు వేల కోట్లు ఏమి ఉండదు, కానీ జయచంద్రారెడ్డి లిక్కర్ ఇది మాత్రం చేస్తాడు విదేశాల్లో, అది ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ. జయచంద్రారెడ్డి మిగిలిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టింది ఏమీ లేదు ఆయన. అదే దాదాపు మనం అఫీషియల్గా మన నెంబర్ చెప్పడానికి లేదు, ఓటుకి ఎంత పంచుతారో మన అందరికి బహిరంగ తెలిసిందే. అట్లా చేసినాడు తప్పితే ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ క్లాస్. అతను లాబింగ్ ముందు దృష్టితోటి ఈ ప్రభుత్వం వస్తే మనం ఆఫ్రికాలో చేస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఇతని కోసం లాబింగ్ చేసి టికెట్ తీసుకురావటము. అతను ఓడిపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి అసహనంగా ఉన్నా కానీ, ఎందుకంటే అతను పెద్దిరెడ్డిని ఓడగొట్టి చూడాలని చూపించారు. ఎందుకంటే అసలు వైనాట్ కుప్పం నెగ్గించి మొదలు పెట్టుకుని వైనాట్ 175 రావడానికి కారణమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిచాడు, అతను తమ్ముడు కూడా గెలిచాడే అన్న ఒక అసహనంతో ఉన్నారు. వాళ్ళిద్దరిని అసలు అసెంబ్లీలో చూడకూడదు అనుకున్న మనిషి అతను. అలాంటి వ్యక్తి మీద ఓడిపోయిన అతనికి మళ్ళీ ఇన్ఛార్జ్ ఇప్పటం, ఇదంతా కూడా ఆర్థికంగా టీడీపీలో వాళ్ళ రాజకీయంగా అతీతమైన, అంటే పెద్ద పెట్టుబడిదారి కోటరీ పనిచేస్తే తప్పితే రాదు. దానివల్ల వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాతనే అది అసలు మొలకల చెరువులోనే ఎందుకు మొదలైందంటే అక్కడ జయచంద్రారెడ్డి అనే అతను ఉన్నాడు కాబట్టి మొదలై ఉంటుంది. ఇదే ఇంకో చోట ఎందుకు అక్కడ డెన్లు మాత్రమే ఉన్నాయి, కానీ తయారీ కానీ ఇంకోటి కానీ అక్కడ ఎందుకు వచ్చి ఉంటుంది? ఇతను రావటం వల్ల వచ్చి ఉంటుంది. నేను అనుకోవటం కేవలము ఈ వ్యాపారం చేయాలన్న ఒక ఆలోచనతోనే జయచంద్రారెడ్డికి టికెట్ తీసుకొచ్చి ఉంటారు, తర్వాత ఇన్ఛార్జి కూడా తీసుకొచ్చుకొని ఉంటారు. సరే, మొత్తం మీద జయచంద్రారెడ్డి అస్తం. ఇంకొక మాట కూడా, భూ ఆక్రమణలు అన్నారు. భూ ఆక్రమణ జయచంద్రారెడ్డి మీద భూ ఆక్రమణలు మరి ఎన్నికల ముందు జరిగిన, ఎన్నికల తర్వాత జరిగినాయో
అది ఎన్నికల తర్వాత అంటే ఎప్పుడైతే ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టాడో ఆ తర్వాత ఆయన పెద్ద ఎత్తున భూ బ్యాంకు కూడా పెట్టుకున్నాడు. అక్కడ ప్రతి ఒక్క చిన్న లిటికేషన్ ఉండి ఆయన దగ్గరికి పోయినా కూడా ఆయన ఆ భూములను ఆయన పరం చేసుకున్నాడు. ఆయన చేతులు అధికారం ఉంది కాబట్టి లిటిగేషన్ అని కూడా సెటిల్మెంట్లు చేసి తీసుకొచ్చుకొని ఉంటారు. కొంతమంది డబ్బులు కట్టి వదిలేసుకొని ఉంటారు, కొంతమంది కోర్టుకు పోయి ఉంటారు, కొంతమంది బెదిరించి కూడా ఉండొచ్చు. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు సహజంగా చేస్తున్న పనే. అట్లాంటి ఏమైనా కూడా చేసి ఉండొచ్చాము. నాకు ప్రత్యేకమైన సమాచారం లేదు దాని మీద. మొత్తం మీద జయచంద్ర వచ్చి నాకు ఈ మద్య మాఫియాతో నాకు అసలు సంబంధమే లేదు, త్వరలోనే నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, నా సచ్చీలతను నిరూపించుకుంటాను అంటున్నారు. దాన్ని మీరు నమ్ముతారా? ఒకటి నమ్మకం వేరు, రెండోది ఏమంటారు మనము లీగల్గా ఉండేది వేరు. సో నమ్మకాన్ని మనం నమ్మినా నమ్మకపోయినా ఆయనకు వచ్చే నష్టమేం లేదు, ఆయన ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నవి లేదంటే అసలు టీడీపీ అంత తొందరగా రియాక్ట్ అయ్యి అతని మీద చర్య తీసుకుంది అంటేనే టీడీపీ నమ్మే చర్య తీసుకుంది, మన నమ్మకం కాదు. టీడీపీ అనే పార్టీ మా వాడు ఏమీ చేయలేదనుకుని తొందరగా చర్య తీసుకోరు. కనీసం నువ్వు వచ్చి క్రమశిక్షణ సంఘం ముందు వచ్చి నువ్వు మాట్లాడి నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చెప్పేవాళ్ళు. అలాంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేసేసారు, అతను ఇన్ఛార్జ్గా తొలగించారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే అధికార పార్టీ టీడీపీ పార్టీ ఇతను ఎక్కడో ఇన్వాల్వ్ అయి ఉంటాడు నమ్మింది కదా. ఖచ్చితంగా నమ్మకుండా చేయరు కదా, కనీసం మాట్లాడకుండా చేయరు కదా. సో అట్లా చేసినారు కాబట్టి ముందు ఆయన అందరికన్నా ముందు వాళ్ళ పార్టీ అధిష్టానంతో కలిసి చేసుకోవాలి. ఆయన ముత్యంలో రావాలన్నా రత్నంలో రావాలన్నా ముందు ఇక్కడికైతే రావాలి, విచారణ ఎదుర్కోవాలి. ఆ విచారణలో ఏమొస్తుంది ఏం బయటికి రాదనేది సిట్ అధికారులు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే అందరికీ అనుమానం అసలు జయచంద్రారెడ్డికి దీంట్లో ఖచ్చితంగా వస్తా ముందే అని నమ్మడానికి కారణం ఎక్కడో తంబలపల్లి నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామంలో పెట్టింటే ఎవరు వేరే విధంగా వచ్చేది, నా నోటీసులో లేదు, అది ఇట్లా తెలియకుండా చేసినారని. జయచంద్రారెడ్డిలు మొలకల చెరువులో హైవే పక్కనే ఉంటుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆ హైవేకి 20 మీటర్ల దూరంలోనే ఈ డెన్ను ఉంది. ఈ డెన్ను నుంచి గట్టిగా జయచంద్రారెడ్డి అని అనిస్తే ఆ ఇంట్లోకి వినిపిస్తుంది, ఆటి నుంచి జనార్దన్ రావు అని పిలిస్తే ఈ డెన్నులోకి వినిపిస్తుంది. అంత దగ్గరగా ఉంటారు వీళ్ళు. మరి ఈ పరిస్థితుల్లో దీంట్లోనే మళ్ళీ ఏంటి, ఈ లిక్కర్ దాంట్లో జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ అతనే పాల వ్యాన్లో ఇదంతా కూడా సరఫరా చేసింది, అన్పురాజను దీంట్లో ఉన్నాడు. అంటే ఇన్ని విషయాలు ఉన్నప్పుడు జయచంద్రారెడ్డికి ఖచ్చితంగా తెలిసే జరిగింది, ఆయనకు ముందు నుంచి ఈ లిక్కర్ వ్యాపారాల్లో సిద్ధహస్తుడు కాబట్టే ఇక్కడ కూడా తయారు చేశాడు, ఇక్కడ సంపాదించిన డబ్బు టీడీపీలోని కొంతమంది కోటరీకి పంపిస్తున్నాడు అనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత నిజం ఉండాలి. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యేనో లోకల్ ఇన్ఛార్జినో సపోర్ట్ లేకుండా ఎవరు ఈ స్థాయిలో వ్యాపారం చేయలేరు. ఒక చిన్న నకిలీ మద్యం బాటిల్ అమ్ముతేనే ఊర్లో తెలిసిపోతుంది, అప్పుడు ఎక్సైజ్ వాళ్ళకి కానీ లేక పక్కన వాళ్ళకి కానీ తెలిసిపోతుంది. అది ఇంత పెద్ద తయారీ జరుగుతూ ఉంది, అందులో పాల వ్యాన్లు పోయి లిక్కర్ షాపుల ముందు అన్లోడ్ చేస్తూ ఉంటే ఎవరికి తెలియదంటే కుదరదు. అది సాధ్యం కాదు, అసాధ్యమైన విషయం. అది ఒకరికి తెలిసినా కానీ ఇమీడియట్గా ఎవరికి పోతుంది, పొలిటికల్గా ఉన్నది. జయచంద్రన్ ఇప్పుడు ఇదే టీడీపీలో ఉన్న అనేక మంది పాత నాయకులు అంటే కట్టా సురేందర్ నాయుడు ఇట్లాంటి చాలామంది ఉన్నారు ఆడ. వాళ్ళు కానీ ఇతన్ని వ్యతిరేకించిన శంకర్ యాదవ్ వర్గం కానీ అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటే యాక్టివ్ లేరు అనుకోండి, వీళ్ళు ఉప్పందిస్తారు కదా, పలానా చోట జరుగుతుంది చెప్తారు కదా. ఏమి తెలియకుండా పోయిందంటే ఇంకా ఆయన మరి నాది అమాయకత్వం అని చెప్పుకునే ప్రయత్నంగానే చూడాలంతే. వీరికి సహకరించి కూడా మొలకల్ చెరువు ఎక్సైజ్ సిఐ కూడా సహకరించారనేది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. ఓకే, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కదా. సో ప్రభుత్వము పాక్షికంగా చర్యలు తీసుకుంది కానీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది దాన్ని అంతే. అంటే ఒకటి కూడా ఏంటంటే ప్రభుత్వానికి నిజంగా ఇది పెద్ద స్థాయి వాళ్ళకి అంటే లోకేష్ చంద్రబాబు నాయుడు స్థాయి వాళ్ళకి తెలుసుండే అవకాశం లేదు. ఎందుకంటే తెలుసుంటే ఇది ఇంత దూరం వచ్చి ఇంకో రకంగా పోతుంది. తెలుసు కాబట్టి ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోయి ఎక్కడ తమ ప్రభుత్వం మీద ఈ స్థాయి మచ్చ వస్తుంది అన్నట్టుగా వాళ్ళంత ఇమీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది. లేకుండా అంత తొందరగా రియాక్ట్ కారు ఎవరు కూడా. ఇది ఏ స్థాయి వాళ్ళు చేశారు, ఎలా చేశారు, ఎంత డబ్బులు ఎంతవరకు పోతాయి అనేది మనం డైరెక్ట్ కామెంట్ చేయలేము. కానీ ఒకటి రకంగా వాళ్ళకు కూడా షాక్ తగిలి ఉంటుంది. ఏంటి మా ప్రభుత్వంలో మా వాడు ఇంత దూరం నడిపారా, లేక ఇంత నకిలీ మనం ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి అంతమంది అరెస్ట్ చేస్తూ ఉంటే మనకు దానిని మించిన స్కామ్ ఇక్కడ జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా షాక్ తగులుతుంది. అందుకే వీళ్ళని తొందరగా వీళ్ళని వదిలించుకోవాలని ఇమీడియట్గా ఎలాంటి సంజాయిషి లేకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ప్రశ్నిస్తా అనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు లిక్కర్ మాఫియా గురించి లిక్కర్ దాని గురించి ఏం మాట్లాడకపోవడానికి కారణం ఏమంటారు? లిమిటేషన్ ఆయనకు ఉన్నాయేమో, లేదంటే ఇది నా సబ్జెక్ట్ కాదనుకున్నారేమో. అంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడి ఇలాంటి నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మడం అనేది ఒక పౌరుడిగా మాట్లాడనే బాధ్యత కాదంటారా? ఖచ్చితంగా బాధ్యతే. ఆయన అన్ని విషయాలు మాట్లాడి ఇది కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తానన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రశ్నించలేకపోవచ్చు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆయన ఇంటర్నల్గా అయినా మాట్లాడాలి. ఇప్పుడు మనకు అక్కడ పిఠాపురం సంబంధించి ఒకరి మీద యాక్షన్ తీసుకున్నారు కదా, ఎవరు డిఎస్పీ గారు, భీమవరం డిఎస్పీ జయసూర్య మీద. అలా అయినా ఆయన అధికారికంగా కూడా స్పందించి ఉండొచ్చు, స్పందించాలి కదా.
సరే చూద్దాం. మొత్తం మీద తీసుకుంటే సిట్ నివేదిక ఎలా ఉండబోతోంది. ఇక జయచంద్రారెడ్డి నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తున్నాడు. మీరు అన్నట్టుగా ఆయన కడిగిన ముత్యమా వజ్రమా అని తేలాలంటే ఫస్ట్ ఆయన ముందు వచ్చి పార్టీ మొలకల చెరువు ఇడ్లీ అంటే తెల్లగా బయటికి రావాలని ఆయనకు ఆశ ఉండొచ్చు, కానీ ఆయన రావాలంటే ముందు ఇక్కడికి రావాలి. ఆయన వచ్చేసి జనజీవన స్రవంతులేక ఆయన రావాలి, పార్టీ అధిష్టానం ముందు ఫస్ట్ వచ్చి వివరణ ఇచ్చుకొని తర్వాత పోలీసుల ముందు ఈ హీట్ పెరిగే కొద్దీ అంటే ఈ హీట్ గవర్నమెంట్కి తగిలే కొద్దీ వాళ్ళే చర్యలు తీసుకుంటారు, వదిలేరు. దే డోంట్ స్పేర్ హిమ్. ఎందుకంటే ఒకళ్ళ కోసము ఇంత మనము నెగిటివిటీని తీసుకోవాలని ఆలోచన వచ్చిన రోజు చాలా కఠినంగా వ్యవహరిస్తారు. జయచంద్రారెడ్డి వచ్చిన తర్వాత మళ్ళా ఇవన్నీ సంసిపోయిన తర్వాత మళ్ళీ ఇన్ఛార్జ్ పదవి ఏమైనా ఇస్తారంటారా? రాజకీయాలు ఏదైనా సాధ్యం, కానీ అయితే ఇమీడియట్గా జరగకపోవచ్చు, కొంత గ్యాప్ తర్వాత వస్తుందేమో చెప్పలేము. మరి చూద్దాం. ఎందుకంటే చాలా రాష్ట్రాలలో చాలా కేసులు ఉన్న వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీలు చేర్చుకొని చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అది కొంచెం తక్కువే ఉంది, కానీ ఇమీడియట్గా ఉండకపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదే అండి మన పొలిటికల్ అనలిస్ట్ ఇట్స్ యూటీవీ CEO శివరాచర్ల గారు మొలకల చెరువు నకిలీ మద్యం అంశం పైన ఇచ్చిన వివరణ. చూద్దాం మరి భవిష్యత్తు సిట్టు వివరణ, సిట్టు నివేదిక ఎలా ఉండబోతుంది. జయచంద్రారెడ్డి కడిగిన ముత్యమా వజ్రమా ఏందని తెలుసుకోవాలంటే ఆయన ముందు ఫస్ట్ వచ్చి పార్టీ అధిష్టానం ముందు సిట్టు ముందు హాజరై తన ఇచ్చుకున్న తర్వాత ఆయన ముత్యం అవుతారో ఇంకోటి అవుతారో కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ.